వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ప్రగతి పనులు మరియు నిధుల చుట్టూ తిరుగుతూ అత్యంత ఉత్కంఠభరితమైన మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టుల విషయంలో అధికార కాంగ్రెస్ మరియు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతల మధ్య తీవ్ర స్థాయిలో సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనల వేదికగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు హైదరాబాద్ మెట్రో RRR అనుమతుల చుట్టూ రేవంత్ రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటి? దానికి కిషన్ రెడ్డి నన్ను ఆపేవాడు ఈ గడ్డ మీద పుట్టలేదు అంటూ ఇచ్చిన సమాధానం వెనుక ఉన్న పూర్తి వివరాలేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శల జడివాన కురిపించారు. హైదరాబాద్ నగరానికి రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టు రావాల్సిందే, ప్రాంతీయ రింగ్ రోడ్డుకు సంబంధించిన క్లియరెన్స్లు అందాల్సిందే, అలాగే మూసీ నది ప్రక్షాళన పనులు వేగంగా జరగాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. వీటన్నిటితో పాటు రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను మొత్తం కొనుగోలు చేసేలా కేంద్రం నుంచి సహకారం అందించాలని, ఇలాంటి పనులు పక్కన పెట్టి కిషన్ రెడ్డి కేవలం పనికిమాలిన ఉపన్యాసాలు దంచడం ఆపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత 2.5 ఏళ్లుగా తాను కాలికి బలపం కట్టుకుని 50 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని 5 సార్లు కలిసినప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు రాకపోవడానికి కిషన్ రెడ్డి వెనుక ఉండి మోకాలడ్డుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. కిషన్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలే అయినా ఎప్పుడు పార్టీ కోసం పనిచేయలేదని, బీజేపీలో ఉంటూనే భారత రాష్ట్ర సమితి చెప్పినట్లు వింటారని అంటున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి ఇకనైనా ఉపన్యాసాలు ఆపి ఢిల్లీ నుంచి ఈ ప్రాజెక్టులకు అనుమతులు నిధులు తీసుకువస్తే తానే స్వయంగా 1,00,000 మంది సమక్షంలో ఎల్బీ స్టేడియంలో శాలువ కప్పి గంట పెండేరం తొడిగి ఘనంగా సత్కరిస్తానని సవాలు విసిరారు. నువ్వు అభివృద్ధి కోసం తెలంగాణకు అనుమతులు నిధులు అన్నప్పుడల్లా నేను కలిసి వస్తా అంటే నన్ను తీసుకుపోడు. అంత సీక్రెట్ ఏముంది? ఒక్క రోజన్నా నన్ను ఎంబడి తీసుకెళ్ళిండా? అనుమతి, మెట్రో అనుమతి తీసుకురా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకురా, మూసి ప్రక్షాళనకు నిధులు తీసుకురా, ఒట్లని కొను, నిన్నే ఎల్పీ స్టేడియంలో 1,00,000 మందిని పిలిచి పెద్ద ఎత్తున శాల్వ కప్పి గంట పెండేరం తొడుగుతాం నీకే. మేము అందరం కలిసి, మా కార్యకర్తలు అందరు కలిసి తెలంగాణకు సహకారం అందించు కిషన్ రెడ్డి గారు. ఒకవేళ ఈ నెల 15 లోపు ఎలాంటి సహకారం అందించకపోతే ఆ తర్వాత బరాబర్ కిషన్ రెడ్డి సంగతి తేలుస్తామని, తమకు ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని సీఎం హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అత్యంత కఠినంగా స్పందించారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన అహంకార పూరిత వ్యాఖ్యలను, పొలిమేర దాటనివ్వనంటూ చేసిన హెచ్చరికలను ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. రాజకీయ నిరాశ, నిస్పృహలతోనే రేవంత్ రెడ్డి ఇటువంటి దౌర్జన్యపూరిత భాషను వాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి నన్ను ఆపేవాడు ఇంకా ఈ గడ్డ మీద పుట్టలేదు అంటూ సంచలన ప్రకటన చేశారు. తాను రేవంత్ రెడ్డి లాగా రాజకీయ స్వార్థం కోసం 10 పార్టీలు మారలేదని, తన రాజకీయ జీవితం బీజేపీలోనే ప్రారంభమైందని, పుట్టింది చచ్చేది కూడా ఈ పార్టీ జెండా కిందనేనని నిష్కర్షగా తేల్చి చెప్పారు. కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి ఇరు పార్టీలు ఒకే నాణానికి ఉన్న 2 ముఖాలని ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రజల ముందు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తాము క్రమశిక్షణ, సంయమనంతో పార్టీ కోసం పనిచేస్తామని, తాటాకు చప్పుళ్లకు భయపడే కేసీఆర్ లాగా తాను కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2.5 సంవత్సరాలైంది మీరు ముఖ్యమంత్రి అయి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? ఉద్యోగ భర్తీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? మహిళలకు ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? రైతులకు ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? దళితుల కుటుంబానికి 12 లక్షలు ఎక్కడ పోయినాయి? బీసీలకు 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? లెక్కలు చెప్పాలి ఇవన్నీ. మేమే దళితులు వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు, బీసీలు వచ్చి 1,00,000 కోట్లకు మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి మీరు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. నన్ను పొలిమేరలు దాటనీయను, నా ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే మేము ధర్నాలు చేసే పోరాటాలు చేసే ఇక్కడికి వచ్చాము, ఈ జెండా కింద వచ్చాము. మీలాంటి వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దేనికైనా
నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన కౌంటర్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ తన కలలో కూడా దేశానికి ప్రధానమంత్రి కాలేరని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి దేశంలో అడ్రస్ లేకుండా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అసంఖ్యాకమైన హామీల అమలు ఎక్కడంటూ ఆయన గట్టిగా నిలదీశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చడంలో విఫలమై ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి తనపై ఇటువంటి విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో దళితులు, వెనుకబడిన తరగతుల వర్గాలను ఏకం చేసి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు చేపడతామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. మొత్తానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీజేపీ అగ్రనేతల మధ్య నడుస్తున్న ఈ ఘాటు విమర్శలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింత హీటెక్కించబోతున్నాయని స్పష్టమవుతోంది. హైదరాబాద్ నగర అభివృద్ధి, మెట్రో విస్తరణ మరియు కేంద్ర నిధుల చుట్టూ రేవంత్ రెడ్డి విసిరిన సవాలుకు కిషన్ రెడ్డి తన దైన శైలిలో ఇచ్చిన తిరుగులేని కౌంటర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా విసిరిన సవాలుపై మరియు దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన ఈ సంచలన కౌంటర్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.